ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ గల తండ్రి, దయగల మా ప్రభువా, ఈ దినం మీరు మాతో మాట్లాడండి. నీ వాక్యములో మమ్మల్ని మేము జాగ్రత్త పరుచుకునడానికి సహాయం చేయమని, నీ వాక్యపు వెలుగులో మిమ్మల్ని మేము తెలుసుకునడానికి నడిపించండి, బలపరచమని యేసునామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, దయచేసి గమనించండి. దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. నేను మీకు చెప్పిన ఆరోగ్య సూత్రాలు మీరు చులకనగా తీసుకుంటే తర్వాత నష్టపోయేది మీరే. మీకు తెలుసా, మన చర్చిలో ఆయమ్మ ఉండేది తెలుసా? ఆయమ్మ తెలుసండి? ఆయమ్మ గారు తెలుసమ్మా? ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు కదా ఆయమ్మ గారు. ఆమెకి ఏం ప్రాబ్లం వచ్చి చనిపోయారు? లివర్ క్యాన్సర్ పెట్టింది. లివర్ క్యాన్సర్ ఏంటో తెలుసా? లివర్ క్యాన్సర్ ఎందుకు వస్తాయో తెలుసా మీకు? ఆమెకి చాలామంది చెప్పిన మాట, ఒక్క కాయ కొనుక్కోవడం తినడం తెలియదంట. ఒక ఫ్రూట్స్ కొనుక్కుని తినడం తెలియదు. ఎంతసేపు ఆమె చేసుకున్న ఉద్యోగమో, లేకపోతే ఆమె చెరువు మీద వచ్చిన లీజు డబ్బులో, లేకపోతే వాళ్ళ కూతురికి పెట్టుకోవడమో, లేకపోతే ఇంకొకటో చేసుకోవడమే తప్ప తన శరీరాన్ని కాపాడుకోవడం ఆవిడికి తెలుసుకోలేకపోయింది. కాబట్టి అతి త్వరగా తను నష్టపోయింది తన శరీరంతో. ఈరోజు మీ శరీరాలు కూడా మీరు జాగ్రత్తగా మీ దేహాన్ని మీరు కాపాడుకోకపోతే రాని ఎప్పుడు మనం ఎరగని వ్యాధి మన మీద సోకిందనుకో, దాన్ని అప్పటికప్పుడు తీయటం మన తరం కాదు. ఒకసారి చెడిపోయిన పనిమిటిని మనం అలా బాగు చేయగలుగుతామా అమ్మా? చెప్పరండి. కాబట్టి చాలా చాలా కేర్ఫుల్. మరి మీకు జోక్గా కామెడీగా ఉండొచ్చేమో, కానీ ఇది మీరు చాలా జాగ్రత్తగా పాటించుకోవాలి. మంచి ఆహారం తినడానికి, కాయగూరలు తినడానికి, ఫ్రూట్స్ తినడానికి. మనం రోజుకొచ్చి కనీసం ఒక 400-500 రూపాయలు మనం కష్టజీవులం అనుకోండి 400-300 రూపాయలు కష్టజీవులు అనుకోండి. అట్లీస్ట్ కనీసం రోజుకొచ్చి మనం ఒక 100 రూపాయలు కానీ, ఒక 50 రూపాయల ఫ్రూట్స్ అన్న తినేలాగా ఉండాలి. అది మనకి మంచిది. అర్థమైందా? మనం ఏం చేస్తామంటే మన ఫేస్కి క్రీములు కొంటాం. ఏమనుకోద్దు, నేను ఉన్నమాట చెప్తున్నా. ఫేస్లకి క్రీములు కొంటాం, బాడీకి క్రీములు కొంటాం, లేకపోతే అందం కనబడడానికి కోసం ప్రయత్నాలు చేస్తాం. నిజమైన అందం, నిజమైన ఆరోగ్యం దేంట్లో ఉండదు తెలుసా? మనం తీసుకున్న నీరు, మనం తినే కాయగూరల ఫుడ్లో నుంచి వస్తుంది. బ్రైట్నెస్ ఎటు నుంచి రావాలి? లోన్ నుంచి రావాలి. అంతేగాని మనం పైన రాస్తే అది కాసేపే షో. లోన్ నుంచి వచ్చిన ఆరోగ్యం, ఆ మొక్క వైఖరి ఎలా ఉండదు తెలుసా? బహు తేజస్సుగా ఉంటుంది. దానియేలు మీకు తెలుసు కదమ్మా, బైబిల్ గ్రంథంలో దానియేలు ఎటువంటి ఆహారం కలిగిన వ్యక్తో తెలుసా? శాకాహార వ్యక్తి అనమాట. అందుకే నెబుకద్నెజర్ రాజు దగ్గర నిలబెట్టినప్పటికంటే దానియేలు ముఖం మెరిసిపోతూ ఉంది. అందరి ముఖాలు జిడ్డెత్తిపోయినాయి, దానియేలు ముఖం మెరిసిపోతూ ఉంది. కారణం ఏంటి? ఆరోగ్యమును కూడా తను కాపాడుకున్నాడు. రాజులు తినే ఆహారం నాకు వద్దయ్యా, ద్రాక్షారసాలు నాకు వద్దయ్యా, మత్తు పానీయాలు నాకు వద్దయ్యా, మాంసం ముక్కలు నాకు వద్దు, నాకు చిన్నగా ఆకుకూరలో లేకపోతే ఏ చిరుధాన్యాలు లాంటి ఏదో ఆహారాలు తిని నేను కనపడతానయ్య అంటే, శతాధిపతి అంటే నపంసుకుడైన శతాధిపతి ఆయన అంటాడు, అయ్యా మరి రాజు ఒప్పుకోడయ్యా, రాజులు తినే ఆహారం పెట్టమన్నాడు మీకు అని అంటే, నాకు వద్దయ్యా, నాకు అది తినే ఆహారాలు వద్దు, నేను తినాల్సింది తింటాను, కాబట్టి అటువంటి ఆహారం ఇవ్వండి అయ్యా అని చెప్తే దానియేలు అటువంటి మంచి ఆహారం తీసుకుని చాలా ఆరోగ్యంగా ఉండగలిగాడు. దానియేలు వయసు దాదాపు 80 ఏండ్లు దాటేసి చక్కటి వృద్ధాపం వరకు ఉండగలిగాడు.
కాబట్టి పిల్లరా, దేవుడు ఆయుష్ ఇస్తాడు. అది ఎప్పుడు ఆరోగ్యం చెడిపోయారు ఆయుష్ కాదు మనకు వచ్చేది. కాబట్టి మనం జాగ్రత్త పడితే అది మన క్షేమం. సరే, దేవుని వాక్యాన్ని చూద్దాం. చూడండి, త్వరగా దేవుని వాక్యం చూసుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయం 13 వచనం, 14 వచనం, 15 వచనం భాగం చదువుకుందాం. తీసారా? బైబిల్ తీసారా? అందరూ కూడా చదువుతున్నాను చూడండి. తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. అయితే శిష్యులు వారు తీసుకుని వచ్చిన వారిని గద్దించురి. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారి నాటంకపరచవద్దు. దేవుని రాజ్యం ఇలాంటి వారిదే. చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకుని చేతులుంచి ఆశీర్వదించాను. పిల్లరా, ఇది ఒకసారి శనివారం టైంలోనే ఎప్పుడో మనం ధ్యానం చేసుకున్నాం. మరొకసారి దేవుడు గుర్తు చేశాడు. దీన్ని మరొకసారి ధ్యానం చేసుకుందాం. యేసు ప్రభు వారి దగ్గరికి కొంతమంది తల్లిదండ్రులు తన చిన్న పిల్లల్ని తీసుకుండి ప్రభు దగ్గరికి తీసుకొస్తున్నారు. ఎవరు తీసుకొస్తున్నారండి? తల్లిదండ్రులు. యేసు ప్రభు దగ్గరికి చిన్న పిల్లలను తమ తల్లిదండ్రులు తమ చిన్న పిల్లల్ని తీసుకుని ప్రభు దగ్గర తీసుకొస్తున్నారు. ఇందుని బట్టి ఈ తల్లిదండ్రులకి నేను చాలా సంతోషిస్తున్నాను. వీరు చాలా మంచి తల్లిదండ్రులండి. వాళ్ళ పిల్లలను ఎవరి దగ్గర తీసుకొస్తున్నారంటే దేవుని దగ్గర తీసుకొస్తున్నారు. యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొస్తున్నారు. మనలో చాలామంది మన తల్లిదండ్రులు ఎక్కడికి తీసుకెళ్తాం? మన పిల్లల్ని దేవుని మందిరాన్ని తీసుకెళ్ళాం. మన పిల్లల్ని దేవుని భయం దగ్గరికి తీసుకువెళ్ళాం. మన పిల్లలని దేవుని యొక్క క్రమములో పెంచబడే ఒక పాఠమునకు మనం తీసుకెళ్ళాం. మన పిల్లల్ని దేవుని భయములో పెంచాలని వాళ్ళ దగ్గర తోడుకుని దేవుని మందిరానికి నడిపించాం మనం. వీళ్ళు తల్లిదండ్రులు ఎంత మంచివారంటే వాళ్ళ పిల్లల్ని వెంట పెట్టుకుని యేసు ప్రభు వారి దగ్గర తీసుకొచ్చారు. ఈరోజు లోకంలో తల్లిదండ్రులను చూస్తే వాళ్ళ పిల్లల్ని ఇండ్లల్లో వదిలేసి వీళ్ళు మాత్రమే బైబిల్ పట్టుకెళ్ళి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే అసలు మందిరానికి వెళ్ళడం మానేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే ఇక వ్యర్థమైన వాటికి తీసుకువెళ్తారండి. వాళ్ళ పిల్లల్ని ఎక్కడ తీసుకెళ్తారు? వ్యర్థమైన వాటికి. ఏమన్నా ఎక్కడ తీసుకెళ్తారు? ఎగ్జిబిషన్లు తీసుకువెళ్తారు. వాళ్ళ పిల్లల్ని ఎక్కడ తీసుకెళ్తారండి? వెంట పెట్టుకుని మరి ఎగ్జిబిషన్లు తీసుకువెళ్తారు, సినిమా థియేటర్లకు తీసుకెళ్తారు, షాపింగ్ మాల్స్కి తీసుకువెళ్తారు, లేకపోతే లోకములో ఉన్న అందచందాలు చూడడానికి తీసుకువెళ్తారు. కానీ దేవుని దగ్గరికి తీసుకువెళ్ళరు వాళ్ళు. పిల్లరా, ఇక్కడ మనం లోతుగా గమనిస్తే ఆ తల్లిదండ్రులు తన చిన్న పిల్లలను వాళ్ళ దగ్గరికి యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారంట. నాకు తెలియదు సుమా, మీ పిల్లల్ని మీరు ఎలాగో దేవుని దగ్గరికి నడిపిస్తున్నారో మీ అంతరంగం మీకే తెలియాలి. చాలామంది నేను చెప్తూ ఉన్న సండే స్కూల్ జరుగుతుందనంటే కొంతమంది కనీసం ఇంకి జ్ఞానం లేకుండా తన పిల్లల్ని దేవుని మందిరానికి సండే స్కూల్ పంపించుకోవాలనే జ్ఞానోదయం కూడా లేకపోతే ఇక మీకు ఏం చెప్పాలో అర్థం కాదు. మరి ఇక్కడున్న తల్లిదండ్రులు చూస్తే వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి నడిపించినట్లు మనం చూస్తున్నాం. ఎంతసేపు మనం తినడం, మనం పడుకోవడం, మన సుఖభోగాలను చూసుకుంటున్నాము. కానీ మన పిల్లల భవిష్యత్తు ఏంటి అనే ఆ గ్రహింపు ఆలోచన మనకు లేదు. ఒకవేళ పెళ్ళిళ్ళకి తీసుకెళ్ళమంటే బర్రమని లాక్కెళ్ళిపోతాం. వాళ్ళకి సూటు బూట్లు వేసి మంచి మంచి అందమైన బట్టలు తొడిగి
లేకపోతే ఏ పెళ్ళిళ్ళకి తీసుకెళ్ళమన్నా, ఏ శిఖర్లకు తీసుకెళ్ళమన్నా, ఏ సినిమా హాల్కి తీసుకెళ్ళమన్నా, లేకపోతే ఏ తీర్థాలకు తీసుకెళ్ళమన్నా, ఏ సంబరాలకి తీసుకెళ్ళమంటే అక్కడికి మన పిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నాం. కానీ దేవుని భయము, దేవుని క్రమము, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఒక మంచి ఉద్దేశము కలిగిన ఆ నడవడికలో మన పిల్లలను పెంచలేకపోతున్నాం. ఈ తల్లిదండ్రులు ఎంత మంచి వాళ్ళో చూడండి. వాళ్ళ పిల్లలను యేసు ప్రభు వారి దగ్గర తీసుకొస్తున్నారంట. నాకు తెలిసి 100కి కనీసం 10% ఎక్కడో ఉన్నారండి ఇటువంటి మనసు కలిగిన వాళ్ళు. నా పిల్లలు దేవుని క్రమంలో నడవాలి, నా పిల్లలు దేవుని భయములో నడవాలి, నా పిల్లలు చక్కగా దేవుని యొక్క ఉద్దేశంలో, దేవుని ఆలోచనలో నడవాలి. వింటున్నారా? తలలెత్తారు నా వైపు, దిక్కులు ముక్కులు చూస్తున్నారేంటమ్మా? అమ్మా నా వైపు చూడండి, దిట్టంగా కూర్చోండి, కరెక్ట్గా కూర్చోండి, అందరూ సరి కూర్చోండి, నా వైపు చూడండి. ఏంది ఇలా చూస్తున్నారు, అలా చూస్తున్నారు, ఇలా చూస్తున్నారు? వాక్యం ఇక్కడ బోధించబడుతున్నప్పుడు మీ నేత్రాలు ఇక్కడ ఉండాలి. మీ నేత్రాలు ఇటువంటి కొంతమంది తలకాయలలో దించుకుంటున్నారు, ఇలా చూస్తున్నారు. మీకు చెప్పకపోతే ఎవరు చెప్తున్నారు? ఇక్కడ వాక్యం చూడాలి, రెప్ప ఆరకుండా ఇటు చూడాలి. ఎటో చూడడానికి కాదు మీరు ఇక్కడ కూర్చునేది. దేవుని వాక్యం ఇక్కడ చూడాలి, జాగ్రత్తగా చూడాలి, నా వైపు చూడాలి. మీకు అర్థం కావాలంటే నా వైపు చూస్తే దేవుని వాక్యం అర్థమవుతుంది. ఏమండి, సామెతల గ్రంథంలో ఉన్న మాట ఏంటో తెలుసా? మీ నేత్రములు, మీ కనులు సూటిగా చూడవలెను అని వాక్యం రాయబడుతుంది. దిక్కులు ముక్కులు చూసేవాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే తెలుసా? బైబిల్ వాళ్ళ కోసం కూడా చాలా బ్యాడ్ కామెంట్తో చెప్తుంది. దిక్కులు బుక్కులు చూడకూడదు, చక్కగా చూడాలి, నిదానంగా చూడాలి. కనుగీటు గీస్తారండి కొంతమంది, అలా కూడా కాదు, కరెక్ట్గా చూడాలి, చక్కగా దేవుని వాక్యం వినాలి, వింటే మీకు మంచిది. ఈ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ప్రభు దగ్గర తీసుకొస్తున్నారంటే వాళ్ళకి ఎంత మంచి మనసు కలిగి ఉన్నారో చూడండి. మరి నీ పిల్లల మీద నీకు బాధ్యత ఉందా? లేకపోతే వాళ్ళు అన్నీ వచ్చేసినాయి అండి, వాళ్ళకి అన్నీ తెలుసు, నేను ఇంటిగా నేర్పేయగలుగుతాను, లేకపోతే నాకు ఆ టాలెంట్ నాకు ఉంది, లేకపోతే ఆ మేధావ శక్తి నాకు ఉంది అని అంటే సండే స్కూల్ ఇంకెందుకు? ఇంట్లోగాడు మనం నేర్పించేసుకుంటాం అంటే ఇంకా సండే స్కూల్ దేనికండి? చెప్పరేంటి? ఎందుకు సండే స్కూల్? ఎందుకు బైబిల్ పాఠశాల అని ఎందుకు రాయబడింది? ఇది మీ మేధావితనం మీ పిల్లల్లో పనిచేయవవి. పనిచేస్తాయా? వాళ్ళు వింటారా? నేర్చుకోగలుగుతారా? మీ దగ్గర తలకాయ ఒప్పొచ్చేమో, సరైన ఉందా? ఇప్పుడు నేను సవాల్ ఇసురు చెప్తా, మీరు ఇంట్లో గడిపించే మీ పిల్లలకి నేను నేర్పించిన, నేను దగ్గరున్న మా పిల్లలకి మీ పిల్లలతో పోటీ పడండి. ఏ వాక్యాలు నేర్చుకున్నారో, ఏమి నేర్పించగలిగారో మీరు? ధర్మశాస్త్రపు ఆజ్ఞలు వచ్చినాయా? యేసు ప్రభు శిష్యుల పేర్లు వచ్చినాయా? 66 పుస్తకాలు వచ్చినాయా? 136 కీర్తన వచ్చిందా? 92 కీర్తన వచ్చిందా? 23 కీర్తన వచ్చినాయా? రాగలిగాయా? బైబిల్ పాఠశాల వేరు, ఇంటిగా నేర్చుకునే పాఠశాల వేరు. దేవుని యొక్క క్రమం, దేవుని యొక్క భయం, దేవుని యొక్క జ్ఞానము కలిగిన స్థలములో మన పిల్లలు ఎదగాలి. అది జ్ఞానోదయము కలిగిన ఆలోచన పని. మనం లోక సంబంధమైన చదువులు పాఠాల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెడతాము, కానీ పరలోక సంబంధమైన ఉద్దేశాల మీద మన మనసు పెట్టాం. ఒకవేళ భూలోక సంబంధమైన చదువులు అవసరమే, మనకు అవసరమే, కావాలి, కానీ బట్ దేవుని కంటే అవి ఎక్కువ కాదంటాను నేను. ఎందుకనంటే ఈ భూమి మీద నువ్వు ఒక కలెక్టర్ అయినా, ఒక డాక్టర్ అయినా, ఒక ఇంజనీర్ అయినా, ఒకవేళ ఎటువంటి బిజినెస్ మ్యాన్ అయినా, ఎటువంటి ఉద్యోగం కలిగిన టీచర్ అయినా, ఒకవేళ ఏ ఎంప్లాయ్ అయినా సరే ఈ భూమి మీద మాత్రమే పరిమితం. అది పరలోకానికి పరిమితాలు కాదు అవి. నీ బతుకుదేరుకు కావాలి అవి, అంతే. పరలోక సంబంధమైనవి ఏంటి? దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క భయం, దేవుని యొక్క క్రమం కావాలి. అది పరలోకాన్ని తీసుకువెళ్తుంది. భూ సంబంధమైనవి భూ సంబంధం వరకే అవి. కాబట్టి మన పిల్లలను ఎవరి దగ్గరికి నడిపించాలి? దేవుని దగ్గరికి, దేవుని మందిరానికి. ఉదయాన్నే వాళ్ళకంటే ముందు మనం లేచి, ఏమండి, తల్లిదండ్రులు మనం ఏం చేయాల్సిన పని ఏంటి? ఉదయాన్నే లేచి వాళ్ళు లెగ్గొట్టి, వాళ్ళకి స్నానాలు చేయించి, వాళ్ళకి మంచిగా బట్టలు వేసి, వాళ్ళకి బైబిల్ చేతికిచ్చి, వాళ్ళకు కానుక పెట్టి చక్కగా దేవుని మందిరానికి పంపించాలి వాళ్ళని.
వాళ్ళు దేవుని మందిరానికి పంపించలేరే, దేవుని మందిరానికి వెళ్ళండి అని క్రమానికి టయానికి పంపించే ఒక తల్లిగా ఒక తండ్రిగా మనము ఆ పరిపాలన చేయాలి. మనం స్కూల్కి పంపించినప్పుడు నువ్వు కేర్ తీసుకుంటావు, కానీ సండే స్కూల్కి పంపించినప్పటికీ నీ దగ్గర అన్కేర్లెస్ వస్తుంది. అర్థమైందండి? అన్కేర్లెస్ అండి. పిల్లరా, ఇక్కడ మనం చదివిన వాక్యములో బహు అద్భుతమైన విషయం ఉంది తెలుసా మీకు? పరసంబంధమైన మర్మం దేవుడు దాసుంచాడు ఇక్కడ. చూడండి, ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఆ తల్లిదండ్రులు పిల్లలను తీసుకొస్తూ ఉంటే శిష్యులు అంటారే, ఆపండి, పిల్లల్ని ఎక్కడ తీసుకెళ్తున్నారు మీరు? ఆయన బిజీగా ఉన్నాడు లోన, ఆయన బిజీగా ఉన్నాడు, తీసుకుపోండి మీరు ఇంటికి తీసుకుపోండి అని ఆటంకపరుస్తున్నారు. ఎవరు? యేసు ప్రభు శిష్యులే. యేసు ప్రభు శిష్యులే అంటున్నారు. రాజ్యాధికారం చూపిస్తున్నారు యేసు ప్రభు శిష్యులు. ఆయన ఒక యేసు ప్రభుని ఏం చేస్తున్నారంటే ఒక సెలబ్రిటీ కింద చూపిస్తున్నారు ప్రజలకి. అర్థమైందండి? మన ప్రాంతానికి ఎవరన్నా సెలబ్రిటీ, ఒక సినిమా హీరో వచ్చాడనుకోండి, దాని చుట్టూ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారా? సార్ మేము మాట్లాడాలనుకుంటున్నాం సార్ అంటే వాళ్ళంటారే, పక్క తప్పుకో. ఆయన వాళ్ళ మధ్య నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఒకవేళ ఒక రాజకీయ నాయకుడైనా అంతే. కానీ యేసు ప్రభు వారు అటువంటి అధికారానికి ఎప్పుడు అంగీకరించలేదు. ఆయన ఈ పిల్లల శబ్దాలు, వాళ్ళు పిల్లల మీద కసురుకునే ఆ విధానం చూసినప్పుడు ప్రభు పిలుస్తున్నాడు. ఏంటయ్యా గొడవ అని అంటే, అయ్యా చిన్నపిల్లల్ని తీసుకొచ్చి, రే చిన్నపిల్లల్ని ఆపమని ఎవరు చెప్పారు మీకు? నేను చెప్పానా? నాకు ఇందుని బట్టి ఒక మాట గుర్తొచ్చింది. అసలు ఏ అద్భుతాలు చేయలేని మానవునికి ఇంత సెలబ్రిటీ ఉంటే, సకల అద్భుతములు చేయగలిగిన ఏకైక సర్వశక్తిమంతుడైన దేవుని దగ్గర ఎటువంటి అయిన సెలబ్రిటీ సెక్షన్ ఉందా? ఏమండి? ఆయన మీద జనము విరుచుకు పడుతూ వెళ్ళారంట. ఆయన దగ్గరికి విరుచుకుని ఏ ఒక్కలని ఆటంకపరచలేదండి ఆయన. అది నిజమైన సెలబ్రిటీ. ప్రజల యొక్క క్షేమమును, ప్రజల యొక్క బాధను, ప్రజల యొక్క ఆ బాధలు ఇబ్బందులు కనుగొనగలిగిన వాడే నిజమైన సెలబ్రిటీ. నలుగురు బాడీ గార్డ్స్ని పెట్టుకుని మధ్యలో నడిచి వెళ్ళిపోయి హీరోదనం చూపించేవాడు నాట్ సెలబ్రిటీ. ప్రజల యొక్క కోరికను, ప్రజల యొక్క బాధను, ప్రజల యొక్క సంతోషాన్ని తీర్చగలిగిన వాడే దట్స్ రియల్ సెలబ్రిటీ. ఏమండి? యేసు ప్రభు వారు రియల్ సెలబ్రిటీ అండి. కానీ ఆయన సెలబ్రిటీగా ఎప్పుడు ప్రవర్తించలేదు. ఆయన 12 మంది శిష్యులు పెట్టుకున్నాడు, కానీ వాళ్ళు ఎక్కడా కూడా ఆ జనాన్ని ఆగండి యేసు ప్రభు దగ్గరికి రావద్దు అని ఎక్కడ చెప్పలేదండి ఆయన. ఈ పిల్లల దగ్గరికి అలా చెప్పినప్పటికీ యేసు ప్రభు వారు కోపపడుతున్నాడు. ఏమని కోపపడుతున్నాడు చూడండి వాక్యంలో. చూడండి 14వ వచనం. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియ్యండి, వారి నాటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. అబ్బా, వాట్ వండర్ఫుల్. నువ్వు చిన్న పిల్లలను దేవుని మందిరానికి పంపిస్తే, దేవుని దగ్గరికి తీసుకొస్తే, దేవుని రాజ్యం ఎవరిదండి? ఎవరిది దేవుని రాజ్యం? మరి నువ్వు సరిగ్గా సండే స్కూల్కి పంపించట్లేదంటే, సండే స్కూల్కి నడిపించట్లేదంటే, నీ పిల్లలను దేవుని మందిరానికి తీసుకువెళ్ళట్లేదంటే, దేవుని రాజ్యానికి వెళ్లకుండా ఆపుతున్న మూర్ఖుడివి నువ్వు. నీ చిన్నపిల్లలు దేవుని మందిరానికి పంపించకపోతే, దేవుని మందిరం దగ్గరికి తీసుకువెళ్ళకపోతే మూర్ఖురాలు నువ్వు. వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళను కూడా చేస్తున్నావు నువ్వు. యేసు ప్రభు వారు ఏం చెప్తున్నాడు? ఇటువారిదే దేవుని రాజ్యం అంటే నువ్వు వెళ్ళవు, వాళ్ళని వెళ్ళకుండా చేస్తావు. చెవులు పనిచేస్తున్నాయా? ఏమండి? చెవులు ఉన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. కొంతమందికి లేవంటే చేయలు ఎత్తట్లేదు. చెవులున్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పాలా? బాగా ఉన్నవాళ్ళు చెప్పండి ఇంకా. వెరీ గుడ్. పిల్లరా, మీరు జాగ్రత్తగా వినండి. దేవుని రాజ్యము ఇలాంటి వారిదే అన్నాడు. ఎవరిదంట? చిన్నపిల్లలది దేవుని రాజ్యం.
మరి నువ్వు వాళ్ళని దేవుని మందిరానికి నడిపించకుండా, దేవుని సండే స్కూల్కి తీసుకువెళ్ళకుండా, దేవుని సన్నిధికి, దేవుని పనికి తీసుకెళ్లకుండా చాలామంది ఆపేస్తూ ఉంటారండి. వాళ్ళని ఆటంకపరిచేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఏమి లేదు అమ్మా, ఈరోజు మీ పాస్టర్ గారు అడిగాడు అనుకో, అమ్మ ఈరోజు మీ పిల్లలు రాలేదే అని అంటే, మరి ఏమీ లేదండి, కొంచెం హోంవర్క్ ఉందండి. ఏ వర్క్ అంట? ఏ వర్క్ అమ్మా? హోంవర్క్ ఉందండి. హోంవర్క్ ఎప్పుడు రాయాలి? హోంవర్క్ ఎప్పుడు రాస్తారు? హోంవర్క్ ఎప్పుడు రాస్తారమ్మా? సాయంత్రం పూట రాసుకుంటారు పిల్లలు. సండే స్కూల్ నుంచి వచ్చిన వెంటనే సాయంత్రం పూట రాసుకుంటారు కదా పెద్ద మనిషి, అవునా? హోంవర్క్ ఆదివారం పగల కూడా రాస్తున్నాడు అంటే అని అది ఎంత నిజం చెప్పండి? చెప్పండి, అది నిజమా అబద్ధమా? అది నిజమా అబద్ధమా? అరే బాబు వినాలి, అది నిజమా అబద్ధమా? సరిగ్గా కూర్చోండిరా. అది నిజమా అబద్ధమా? అబద్ధం. వాడు నీకు చెబుతాడు, ఆమె నీకు చెబుతుంది. ఏమంటుందో తెలుసా? మమ్మీ నాకు ఈరోజు హోంవర్క్ ఉంది, నేను హోంవర్క్ రాసుకోవాలంటే గంగిరెద్దుల తలకే ఊపుకుంటూ వచ్చేస్తాం మనం. వాడు హోంవర్క్ రాస్తున్నాడా, ఇంటికాడ మొబైల్ చూస్తున్నాడా, టీవీ చూస్తున్నాడా నీకు తెలుసా? మందిరానికి వచ్చాక హోంవర్క్ రాయించాలంటే దగ్గర రేయ్ మందిరానికి పదా, సాయంత్రం హోంవర్క్ రాసుకుంది కానీ అంటే రాడా? వస్తాడు. ముందు నువ్వే భయం చెప్పావు. ఎక్కడ నేర్పిస్తున్నాం మనం? ఎక్కడ నేర్పిస్తున్నాం దేవుని మందిరానికి మన పిల్లల్ని తీసుకెళ్లకుండా? సినిమా థియేటర్ తీసుకెళ్ళమను. శుభ్రంగా ఆ కుర్చీలో ఒకరిని కూర్చోబెట్టుకుని, ఈ కుర్చీలో ఒక అమ్మాయిని కూర్చోబెట్టుకుని, మొత్తం సమోసాలు తింటా పళ్ళుకిలుతా సినిమా చూస్తారు. 3 గంటలు సినిమా థియేటర్ తీసుకెళ్ళిపోతారు. ఎవరబ్బాయి సినిమా థియేటర్కి వెళ్ళమంటే పరుగులు, ఉరుకుకుంటా పరిగెత్తిపోతారు. మందిరానికి సండే స్కూల్కి రమ్మంటే మాత్రం కళ్ళు తెరలేదండి, మా అమ్మ నీళ్ళట్లేదండి, బట్టలు లేవండి, బైబిల్ కనపడలేదండి, మరి పాలకి వెళ్ళానండి, మరి మా ఇంటికాడ పని చెప్పారండి, మరి ఇలాంటి కబుర్లు చెప్తావు, అవునా? తల్లిదండ్రులారా మీకే చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో వచన భాగములు 1, 2 వచన భాగాలు చూడండి. తల్లిదండ్రులకు ఎంత క్రమశిక్షణ మాట చెప్తున్నాడు పౌలు. ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1 వచన భాగంలో చదవండి త్వరగా. అపోస్తలుడైన పౌలు ఎంత హెచ్చరించి చెప్తున్నాడో చూడండి. ఇంతసేపా? తల్లిదండ్రులారా తల్లిదండ్రులారా చూడండి, ఇక్కడ తండ్రులారా మీ పిల్లలను కోపపడక, కోపము రేపక వాళ్ళని ఏ శిక్షలో పెంచమంటున్నాడు? నా మాట ఒకసారి వినండి, నా మాట ఒకసారి నా వైపు చూడండి. దేంట్లో పెంచమంటున్నాడు వాళ్ళని? దేంట్లో పెంచమంటున్నాడు? కరెక్ట్గా చెప్పాలి. ప్రభువు యొక్క శిక్షలో వారిని పెంచాలంటే శిక్షా విధానం ఎవరిస్తారు? శిక్షా విధానం ఎవరిస్తారు? సండే స్కూల్లో దొరుకుద్దే శిక్షా విధానం. ఎక్కడ దొరుకుద్దండి? దేవుని మందిరంలో దొరుకుద్దే క్రమశిక్షణ. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, నువ్వు సండే స్కూల్కి పంపకుండా, దేవుని మందిరానికి నువ్వు నడిపించకుండా, నీ కొడుకు కానీ కూతురు కానీ డాక్టరు, ఒక పెద్ద టీచరు, లేకపోతే ఒక కలెక్టర్ అయ్యారనుకోండి. ఒక డాక్టరు ఒక కలెక్టర్ అయ్యారు. ఇంకో తల్లిదండ్రులు పాపం ఏమీ ఎక్కువ చదివించలా, వాడు ఏ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుకున్నాడు. ప్రతి వారము సండే స్కూల్కి వెళ్తున్నారు వాళ్ళు, ప్రతి కూటానికి వెళుతున్నారు వాళ్ళు, ప్రతి ప్రార్థనలో పాల్గొంటున్నారు వాళ్ళు. వాళ్ళకి ఉద్యోగాలు రాలేదు. ఉన్నపాటు ఏ ప్రైవేట్ ఉద్యోగమో, ఏటో ఏ గుమస్తాకందో, లేకపోతే ఏ చిన్న చిన్న వ్యాపారంలో ఏదో చేసుకుని వాళ్ళు బతుకుతున్నారు అనుకోండి. అయితే ఇప్పుడు వీళ్ళు ఒక రోజున చచ్చిపోయారు.
దేవుని రాజ్యంలో ఎవరు స్వతంత్రించుకుంటారు చెప్పండి? కలెక్టర్ అయిన వాడు ప్రభు రాజ్యంలో ఉంటాడా? ఇంజనీరింగ్ డాక్టర్లు చేసిన వాడు ప్రభు రాజ్యంలో ఉంటాడా? లేకపోతే ఉన్నపాట్లలో ఉన్న చదువు కలిగి ఏదో కాస్త దేవుని భయం కలిగి దేవుని వాక్యానుసారంగా బ్రతికే వాళ్ళు ఉంటారా? ఎవరుంటారు ప్రభు రాజ్యంలో? మనకి ఏది ప్రాముఖ్యమైనది? దేన్ని మనం స్వతంత్రించుకోవాలి? శిష్యులతో ప్రభు చెప్తున్నాడు, ఇది ఏమంటాడు ఆయన? ఏమంటాడు? పరలోక రాజ్యము ఇట్టివారిదే. పరలోక రాజ్యం ఎవరిదండి? అలాంటి వారిదని చెప్తున్నాడు ఆయన. అమ్మా ఓకే, దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ ఎంత స్పష్టంగా ప్రభు చెప్తున్నాడంటే పరలోక రాజ్యం అట్టివారిదే. మరి వాళ్ళ ఆత్మీయ స్థితిని నువ్వు చంపేస్తున్నావు. వాళ్ళ ఆత్మీయ ఉన్నతమైన రాజ్యానికి వెళ్ళవలసిన ఆ గొప్ప స్థానాన్ని పాడు చేసేస్తున్నావు నువ్వు. దానికి నువ్వు లెక్క అప్పగించాలి. దేవుని రాజ్యంలో దేవుని తీర్పులో నువ్వు లెక్క అప్పగిస్తావు. సేవకుడు ఎన్నిసార్లు చెప్పుంటాడు మీకు? సేవకుడు ఎన్నిసార్లు మిమ్మల్ని మందలించుంటాడు? అమ్మా సండే స్కూల్ పంపించండి, మీ పిల్లల్ని దేవుని మందిరంలో క్రమంలో భయములో పెంచుతాం అని ఎన్నిసార్లు చెప్పినప్పుడు దానికి నువ్వు లెక్క అప్పగించాలి. నీ పిల్లలు నరకానికి వెళ్ళిపోయారంటే దానికి నువ్వే లెక్క చెప్పాలి. ఎందుకు? దేవుని భయము దేవుని వాక్యం వాళ్ళ హృదయాల్లో ఉందనుకోండి, పాపం చేయలేరు. ఒక భక్తుడు అంటాడు ప్రార్థన చేసిన వాడు పాపం చేయలేడు, పాపం చేసిన వాడు ప్రార్థన చేయలేడు. ప్రార్థన ఎక్కడొస్తుంది? దేవుని మందిరములో అనుదినము, అంటే ప్రతి సండే స్కూల్లో దేవుని పాఠాలు, దేవుని వాక్యాలు, దేవుని మాటలు వాళ్ళ హృదయంలో భద్రపరుచున్నప్పుడు వాళ్ళకు ఒక క్రమం, ఒక భయం, ఒక ఆందోళన అన్నీ వాళ్ళకి హృదయాల్లో ఉంటాయి. వాళ్ళు దారి తప్పిపోలేరు. దారి తప్పిపోవడం అసాధ్యం. వాళ్ళు ఒక మంచి క్రమశిక్షణలో ఎదుగుతారు. వాళ్ళు ప్రతి సండేలో ఒక మంచి క్రమశిక్షణతో వాళ్ళు నడిపించబడతారు. ఆ వాక్యం వాళ్ళ హృదయంలో ఉండి బలపరుస్తుంది. ఆ వాక్యం వాళ్ళని ప్రార్థన చేయగలిగిన శక్తితో నింపుతుంది. దేవుని మాటలు హృదయంలో ఉండి ఏ పాపానికి బానిస అవ్వకుండా చేస్తుంది. నేను నిజంగా చెప్తానండి, ఒకప్పుడు నేను సండే స్కూల్కి వెళ్ళలేదు కాబట్టే నేను ఇంతవరకు ప్రభుని తెలుసుకోకుండా లోకంలో బ్రతికాను. ఒకవేళ బాల్య దినం నుంచి నా తల్లిదండ్రులు నా మీద క్రమం తీసుకొని బాధ్యత తీసుకుని, అరే నువ్వు సండే స్కూల్కి వెళ్ళాలరా అని నా సేవకుడే కానీ, మమ్మల్ని నడిపించే సేవకులే కానీ మా మీద అంత క్రమశిక్షణ, అంత పట్టింపు ఉంటే నేనంటాను ఏ 20 ఏళ్ళకే నేను సేవకుని అవుదును. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, తల్లిదండ్రులారా, ఇక్కడ మనం చాలా నేర్చుకోవలసిన పాఠం. యేసు ప్రభు శిష్యులు ఆపుతూ ఉంటే ప్రభు అంటాడు, ఇలాంటి వారిదేనయ్యా పరలోక రాజ్యం. ఎందుకు వాళ్ళని ఆపుతున్నారు మీరు? ఎందుకు వాళ్ళని ఆపుతున్నారు మీరు? ఎందుకు ఆపుతున్నారు? ఎందుకు వాళ్ళని ఆటంకపరుస్తున్నారు మీరు? మీరు చూడండి, ఏ సినిమాకు తీసుకెళ్ళమని ఎంత పెందలగడి పరిగెత్తిపోతారండి. సినిమా థియేటర్లో ఏముంటుందండి? అక్కడ సినిమా థియేటర్లో ఏముంటుంది? పాపాన్ని ప్రేరేపిస్తున్నారు తల్లిదండ్రులు, పిల్లలకి నేర్పిస్తున్నారు పాపం ఎలా చేయాలి. ఏమండి, ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని ఎలా ప్రేమించాలో సినిమా థియేటర్లో చూపిస్తున్నారండి. రేపో మాపో పెళ్లి చేయాలి వయసు వచ్చిన పిల్లలను కూడా తీసుకెళ్ళి సినిమా థియేటర్లో కూర్చోబెడుతున్న తల్లిదండ్రులకు బుద్ధి లేదా? రేపో మాపో అమ్మాయికి పెళ్లి చేయాలి, రేపో మాపో అబ్బాయికి పెళ్లి చేయాలి, వాళ్ళని తీసుకుని ఫ్యామిలీగా సినిమా థియేటర్లో కూర్చుంటున్నారండి. ఆ సినిమా థియేటర్లో ఆ సినిమాలో ఎవరున్నారండి? ప్రేమికులు ఉంటారు. ప్రేమికులు హీరో హీరోయిన్ ప్రేమించుకుంటా ఉన్నారు. అది ఎలా ప్రేమించుకుంటున్నారు, వాళ్ళు ఎలా లేచిపోతారు, తల్లిదండ్రులు ఎలా బాధ పెడతారు? ట్రైనింగ్ ఎక్కడుందండి? సినిమా థియేటర్లో ట్రైనింగ్ కాదు అది. మాట్లాడరేంటమ్మా? సినిమా థియేటర్లో ట్రైనింగ్ అది. ఆ అమ్మాయి చూస్తూ ఉండదు,
అమ్మాయి చూస్తామంటే అక్కడ హీరోయిన్ ఎలాంటి వారిని కలుపుకుని ఎలాంటి అబ్బాయితో లేక చనిపోయిందో. ఏమండి, ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయి. అదే దేవుని క్రమం, దేవుని భయం, దేవుని యొక్క జ్ఞానంలో నీ బిడ్డలను నువ్వు పెంచుకుని సండే స్కూల్లో నడిపించుకుని ఉంటే ఆ భయములో వాళ్ళు ఎక్కడైనా ఏ పాపమైన చేయడానికి వాళ్ళకి అర్హత ఉంటుందా? దాహత తీస్తుందా? మార్గాలు వేయబడతాయా? భయము వారిలో వెంబడిస్తుందండి. అయ్యో, మా సేవకుడు ఎంతగా మమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మా సేవకుడు ప్రతి ఆదివారం మేము సండే స్కూల్లో పాల్గొంటున్నాం, మాకు హెచ్చరికలు ఉన్నాయి, భయం ఉంది, వాక్యం చదవాలి, అది చదవాలి, ఈ సినిమాలు ఈ జోలికి మేము వెళ్ళమే అని ఒక భయములో వాళ్ళు ఎదుగుతారు. రేపు పరలోక రాజ్య వారసులుగా అవుతారు వాళ్ళు. స్తోత్రం చెప్పండి. ఇక్కడ చూడండి, ఇంకో మాట ప్రభువారు అంటారు. మార్కు సువార్త 10వ అధ్యాయము 15వ వచన భాగం. మార్కు సువార్త 10వ అధ్యాయం 15వ వచన భాగం. చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులోనెంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. ఏమంటాడండి అక్కడ? చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు. ఇప్పుడు చిన్నపిల్లలే కాదు, ఆ చిన్నపిల్లల వలె తల్లిదండ్రులు కూడా ఎలాగుండాలంటే వారి లాంటి మనస్తత్వం కలిగి ఉండాలి. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, చిన్నపిల్లలు ఎలా నేర్చుకుంటూ ఉంటారో తల్లిదండ్రులుగా మనం కూడా దేవుని పాఠాలు, దేవుని వాక్యములు మనం నేర్చుకుంటూ ఉండాలి. దేవుని భయం నేర్చుకుంటూ ఉండాలి, దేవుని యొక్క జ్ఞానము నేర్చుకుంటూ ఉండాలి, ఆ క్రమశిక్షణ నేర్చుకుంటూ ఉండాలి. అప్పుడే దేవుని యొక్క ఆ పరలోక రాజ్యమును అంగీకరించడానికి, దాన్ని పొందుకోవడానికి భాగ్యవంతులం అవుతాం. ఇక మాట చూడండి, తర్వాత 16వ వచనం. ఆ బిడ్డలను ఎత్తుకుని కౌగిలించుకుని వారి మీద చేతులుంచి ఆశీర్వదించాను. ఇక్కడ 3 పనులు చేశాడు యేసయ్య. 3 పనులు చేశాడు. మొదటిది ఏంటండి? ఎత్తుకున్నాడు. వినండి, నా వైపు చూడాలి. ఏం చేశాడమ్మా? మొదటిది ఏంది? ఎత్తుకున్నాడు. నీ పిల్లలను దేవుని మందిరానికి నడిపిస్తే, నీ పిల్లలను సండే స్కూల్ కింద వాళ్ళని నడిపిస్తే, ప్రతి కూటమిలోకి వారిని తీసుకెళ్తే ప్రభు వాళ్ళని ఏం చేస్తాడు తెలుసా? ఎత్తుకుంటాడు. ఎప్పటి వరకు ఎత్తుకుంటాడు? ఎప్పటి వరకు ఎత్తుకుంటాడు ఆయన? చెప్పరేంటండి? ఎక్కడి వరకు ఎత్తుకుంటాడు? యెషయా గ్రంథంలో రాయబడిన వాక్య ఉపదేశం మనకు అందరికీ తెలుసు. ముదుము వచ్చు వరకు ఎత్తుకునివాడును నేనే. ముదుము అంటే చెప్పాలి. ముదుము వచ్చే వయసు అంటే ఎంతకాలం వయసు అది? పండి ముసలితనం, నడవలేనితనం అంటే దాదాపు 80-90 ఏండ్ల వయసు వరకు నీ బిడ్డలను ప్రభు ఎత్తుకుంటానంటున్నాడు. ఎప్పుడు ఎత్తుకుంటాడు ఆయన? ఎప్పుడు ఎత్తుకుంటాడు? దేవుని మందిరానికి నువ్వు క్రమంగా నడిపిస్తే, దేవుని సండే స్కూల్కి నువ్వు తీసుకొస్తే, దేవుని పరిచర్యలో వాళ్ళని పెడితే ప్రభు ఎంతవరకు ఎత్తుకుంటాడో తెలుసా? 80-90 ఏళ్ల వయసు పండు వృద్ధాపం వరకు ప్రభు వాళ్ళని ఎత్తుకుంటాడంట. ఎత్తుకోవడం అంటే ఏంటి? వాళ్ళని ఏ పరిస్థితిలో అయినా ఎక్కడ పడిపోకుండా, ఎక్కడ మునిగిపోకుండా, ఎక్కడ జారిపోకుండా ఎత్తుకున్నాడు అంటే ఆ బిడ్డ దిగుతాడా? చెప్పండి. మీ ఇంటికాడ పెంచే చిన్న బిడ్డలు ఉన్నారు కదమ్మా, వాళ్ళు ఏడుస్తూ ఉంటారు కిందుండి. అదే ఎత్తుకున్నారు ఇంకో వాడు ఏడుస్తాడా? వేడవడు. ఎప్పుడైతే ఆ తండ్రి భుజాల మీదకి వెళ్తాడో, లేకపోతే ఆ తల్లి ఒడిలోకి ఆ ఎత్తుకుంటుందో వాడు చక్కగా నిద్రపోతూ ఉంటాడు. అవునా కదా? నిద్రపోతూ ఉంటారు. అంటే వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుందో. కాబట్టి పిల్లరా, మన బిడ్డలను మనం ఎత్తుకోలేం. ఎంత దూరం ఎత్తుకుంటావు? వాడికి పెళ్లి చేసే వరకు ఎత్తుకుంటాం. పెళ్లి చేసిన తర్వాత వాడికి వాడే నడవాలి, వాడికి వాడే బ్రతకాలి, వాడి కష్టపడుకోవాలి, వాడి జీవితం వాడి మీద ఆధారపడి ఉంటుంది. అలాంటి జీవితాన్ని నువ్వెందుకు పాడు చేయాలి? నువ్వెందుకు నాశనం చేయాలి? దేవుని చిన్న వయసులో వాళ్ళని దేవుని క్రమంలో, దేవుని భయంలో వాళ్ళు నడిపిస్తే, పెద్ద వయసు వచ్చిన తర్వాత ప్రభు వాళ్ళని ఎత్తుకుంటూ ఉంటాడు. ప్రభు వాళ్ళని పరిపూర్ణంగా నడిపిస్తాడు. మన ఆలోచన ఏంటంటే, మనం ఎలాగో చెడిపోయామండి, మా పిల్లలు కూడా అలాగే ఉండాలనే టార్గెట్లో ఉన్నట్టున్నాం మనం. అర్థమైందా?
మనకెలా భయం లేదు, మనకెలాగో వాక్యం లేదు, మనకెలా పాటలు రావు, మనకెలాగో దేవుని వాక్యం చదవడం రాదు, మనం ఎలాగో దేవుని మందిరానికి టయానికి వెళ్ళాం, మనం ఎలాగో దేవుని భయం లేదు, మనం ఎలాగో దేవుని మాట ప్రకారం నడవం, దేవుని సంఘంలో పని చేయం. మన పిల్లలు కూడా అలాగే ఉంటేనే బాగుంటుందే అన్నట్టు పెంచుకుంటున్నాం. ఏమ రైట్ ఆర్ నో? రైట్. మనం ఎలాగున్నామో మన పిల్లలు అలాగే ఉండాలి అనేది కాన్సెప్ట్. ఒకవేళ మనం చెడిపోయాం, మనం పాడైపోయాం, మనం నాశనం అయిపోయాం, మనం అనేక పాపాల్లో పడిపోయాం, అనేక వ్యసనాల్లో ఉన్నాం, అనేకమైన దుర్బుద్ధి, దురాలోచనలు, చెడ్డ తలంపులు, చెడ్డ నడవడిక మనలో ఉంది. మన పిల్లలు అలా ఉండకూడదు. వింటున్నారా? మన పిల్లలు అలా ఉండకూడదు అనే ఆలోచన కలిగిన వాళ్ళు అన్ని విషయములు యందు జాగ్రత్త కలిగి ఉంటారు. ఏమండి, అర్థమైందా అండి? మీలో కొంతమందికి దైవిక భయం, దైవిక జ్ఞానం లేకపోతే మూర్ఖులు. మీరు ఆగ్రహింపు ఉంటే జాగ్రత్త పడతాం. మనం ఎప్పుడు లోక భూ సంబంధమైన ఆస్తులు, ఐశ్వర్యాలు, చదువులు, ఉద్యోగాలు ఇవే చూస్తున్నాం తప్ప పరలోక సంబంధమైనవి అవి గుర్తించట్లేదు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఎంత స్పష్టంగా పౌలు వివరిస్తున్నాడు. మీరు భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకున్నారు, కానీ పర సంబంధమైన వాటి మీద మీ ఆలోచనలు లేవు. మనకి ఏది కావాలండి? పరలోకి వెళ్ళిన తర్వాత ప్రభు నిన్ను అడుగుతాడా? నీ పిల్లల్ని అడుగుతాడా? ఇంజనీర్ చదివావా? డాక్టర్ చదివావా? ఐఏఎస్ చేసావా? ఉద్యోగం చేసావా? ఎంత సంపాదించావు? ఈ క్వశ్చన్స్ ఉండవు. నో ఎనీ వన్ క్వశ్చన్స్. ఈ భూమి మీద నీ పిల్లలు బతకడానికి అది ఒక ఉద్యోగం అంతే. అది ఎంత ప్రాముఖ్యమో దానికంటే రెట్టింపు దేవుని పాఠశాల ప్రాముఖ్యం, దేవుని భయం ప్రాముఖ్యం, దేవుని వాక్యం ప్రాముఖ్యం, దేవుని ఆరాధన ప్రాముఖ్యం, దేవుని భయం ప్రాముఖ్యం. ఎందుకో తెలుసా? అవే పరలోకానికి వాడిని తీసుకెళ్తాయి, అవే ఆ పరలోకానికి ఆమెను తీసుకెళ్తాయి. నువ్వు చదివించే చదువులు ఇవన్నీ ఏమి తీసుకెళ్ళవండి. అందుకే యేసుప్రభువు వారు అన్నారు, ధనవంతుడు పరలోకంలో చేరుట అసంభవం. ధనవంతుడు ఎలాగయ్యాడు? బిజినెస్, వ్యాపారం చేస్తాడు, కోట్లు సంపాదించాడు. వాడు పరలోకంలో వాడికి స్థానం ఉందా? లేదు. వై? ఎందుకు లేదు పరలోకంలో స్థానం అంటే? వాడు సండే స్కూల్కి వెళ్ళలేదు, దేవుని భయం లేదు వాడికి, దేవుని యొక్క నడవడికి లేదు, దేవుని వాక్యానుసారమైన జీవితం లేదు. భూమి మీద వాడు కోటీశ్వరుడే, బట్ దేవుని రాజ్యంలో వాడు అర్హత లేదు వాడికి. దాన్ని అంత పాడు చేసేది ఎవరు తెలుసా? తల్లిదండ్రులు. మీరే పాడు చేస్తున్నారు వాళ్ళని. దేవుని రాజ్యానికి తీసుకెళ్లకుండా పాడు చేసేది మీరే. ఈ మధ్యన ఒక సంఘంలో ఒక విశ్వాసి బాధపడుతూ చెప్తున్నాడంట. ఏమని చెప్తున్నాడో తెలుసా? ఇది నిజమైన చెప్తున్నానండి, మీకు కథ చెప్పట్లేదు. సంఘంలో సాక్ష్యం చెప్తున్నాడు. అయ్యా నా దయతో ప్రార్థన చేయండి. నా ఆడబిడ్డను నేను పెంచాను, చదివించాను, మంచి ఉన్నతమైన ఉద్యోగమైన స్థాయికి తీసుకొచ్చాను, కానీ నా బిడ్డ నా చేతిలో నుంచి జారిపోయింది. ఏం జారిపోయిందంటే, ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకుని పారిపోయిందంట. ఒక విశ్వాసి చెబుతున్న కన్నీటి వేదన అండి. ఇంకా నేను చెప్పను, ఈ ఒక సేవకుడు కూడా బాధపడే విషయాలు చెప్పి ఎన్నో ఉన్నాయి. పాపం చదివించారండి, రాత్రి పగలు కష్టపడి చదివించావు, బాగానే ఉంది. ఉద్యోగం వచ్చే స్థాయికి తీసుకువెళ్ళావు, అది బాగానే ఉంది. కానీ దేవుని భయం, దేవుని వాక్యవారంలో పెంచావా? పెంచగలిగావా? ఇతరులను ప్రేమించడం అది దేవుని వాక్యమైన విరోధం అనే మాట వాళ్ళకు గుర్తుందా? ఇది వాక్యానుసారమైన క్రమం కాదు. మోహపు చూపు వ్యభిచారము కంటే ప్రమాదమైందని యేసుప్రభు వారు చెప్పాడు కదా. అయ్యో, ఒక వ్యక్తిని నేను ప్రేమించానంటే అది మోహపు చూపు, అది పాపం. పాపం వల్ల వచ్చే జీతం మరణం, మరణం వల్ల వచ్చే నరకాగ్ని గుండం. నేను అలాంటి జోలికి వెళ్ళను. అది ఎవరికి ఉంటుందో తెలుసా? మనసు నిత్యము దేవుని మందిరానికి, సండే స్కూల్కి, దేవుని భయంలో ప్రతి కూటానికి వెళ్ళే బిడ్డలకు ఉంటుంది. ప్రతి మాట మీద కట్టబడతారు వాళ్ళు. పై ఇటుకలు పేర్చబడుతున్నాయంటే కింద నుంచి ప్రారంభమైన ఇటుక నుంచే ఆ ఇటుక ఆగుతుంది పైన. అర్థమైందండి? ఒక గోడ కట్టబడుతుందంటే కింద పేర్చబడిన ఇటుకల మీద ఇటుకు పేర్చబడుతుందంటే అర్థం ఏంటి? ఒక్కసారిగా గాల్లో ఇటుకు నిలబడితే ఆగుతుందా? ఆగదు కదండి.
అలాగే దేవుని వాక్యము సండే స్కూల్ చిన్నప్పటి నుంచి వాళ్ళ మీద పునాది వేయబడుతూ ఉంటే ఆ ఇటుకలు ఎప్పటికీ కదలవు. నెవర్ నెవర్. ప్రభు ఒకవేళ వాళ్ళ మీద అపవాది ఏదో రకంగా పాపము చేయాలన్న తలంపు వాళ్ళ మీద తీసుకొచ్చిన ప్రభు వాటి నుంచి తప్పించేస్తాడు, విడిపించేస్తాడు, అంతే, తీసుకొచ్చేస్తాడు బయటికి వాళ్ళని. నా దేవుని బిడ్డలారా, చేతులు జోడించి మీ అందరికీ పేరెంట్స్కి చెప్తున్నాను, లోకములో సుఖభోగాలు, ఆనందాలు, పెళ్ళిళ్ళు, శుభకార్యాలు, ఎవరి తీర్థాలు, పండగలు, సంతోషాలు, సుఖభోగాలు ఇవి కాదండి ప్రాముఖ్యత మన పిల్లలకి నేర్పించేది. మనం తీసుకెళ్ళేది మన పిల్లల్ని సండే స్కూల్కి, దేవుని కూటాలకి, దేవుని ప్రార్థనలోకి మన పిల్లల్ని తీసుకెళ్తే ఏ వాక్యం వాళ్ళతో మాట్లాడుతుందో తెలీదు, ఏ వాక్యం వాళ్ళని దర్శిస్తుందో తెలీదు, ఏ వాక్యం వాళ్ళ హృదయాన్ని మారుస్తుందో తెలీదు. నువ్వేమో ఇంటికాడ కూర్చోబెట్టేస్తావు, ఇంటికాడ పడుకోబెట్టేస్తావు, మీరు మాత్రమే వెళ్ళి, వాళ్ళేమో ఇంటికాడ టీవీలు చూస్తూ, వాళ్ళేమో ఇంటికాడ సెలవులు చూస్తూ, వాళ్ళేమో ఇంటికాడ టైం ఖాళీ చేస్తూ, ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు మందిరానికి వచ్చినప్పుడు వస్తే ఏం ఉపయోగం అండి? అది ఏం ఉపయోగం? అది నీ బిడ్డను ఎత్తుకోవాలి అంటే ప్రభు దగ్గరికి నువ్వు తీసుకురావాలి. యేసయ్య ఏం చేశాడంట? బిడ్డల్ని ఎత్తుకున్నాడంటే ఎప్పుడు వరకు ఎత్తుకుంటాడంటాడు? ముదుము వచ్చు వరకు, ముసలితనం వచ్చే వరకు నీ బిడ్డను ఎత్తుకుంటాడు. నీ బిడ్డ కోసం నువ్వు చింతపడాల్సిన పని లేదు. మీకు జ్ఞానోదయం కలిగిన మాటలు చెప్తాను, వినండి. బహుగా బైబిల్ తెలుసు కదండి మీ అందరికీ, బహు జ్ఞానం కలిగిన మాట చెప్తాను. సమూయేలు తల్లి ఆ బిడ్డను మందిరంలో ఏ కాలంలో వదిలేసిందండి? మాట్లాడలా అమ్మా పాలు విడిచిన వెంటనే. పాలు ఎప్పుడు విడిచేస్తాడు బిడ్డ? పసిపిల్లవాడు తల్లి పాలు తాగడం ఎప్పుడు మానుతాడండి? సహజంగా అన్నం ముట్టించి అంటే వాడు పాలు ఆపినట్టు, అంతేనా? ఏ వయసులో అన్నం ముట్టిస్తారు వాడికి? 6 సంవత్సరాల? ఎన్నమ్మా? ఎంత విచిత్రమో చూడండి. 6 నెలల వయసు లోపల సమూయేలుని ఎక్కడ వదిలేసిందండి? దేవుని మందిరంలో వదిలేసింది. మరి సమూయేలు ఎక్కడైనా తప్పిపోయాడా? జారిపోయాడా? పడిపోయాడా? పాపంలోకి వెళ్ళిపోయాడా? ఏకంగా దేవుడే స్వయంగా సమూయేలుతో మాట్లాడగలిగిన కృప పొందుకున్నాడండి. నేను అంటాను, ఈరోజు సేవకులు యవనస్తులు సేవకులు అవ్వట్లేదు, ఈరోజు సండే స్కూల్ టీచర్లు అవ్వట్లేదు అంటే కారణం ఎవరంటే చింతకరించుకుని బాధాలు తల్లిదండ్రులని. వాళ్ళ పిల్లల్ని పాడు చేసేది వాళ్ళే, పాడు చేసేస్తున్నారు తల్లిదండ్రులే. ఎక్కడికి కూర్చో, ఒకవేళ మమ్మీ మరి నేను కొంచెం నోట్బుక్స్ రాసుకోవాలి, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తాను, వెళ్ళనా అని అంటే ఈజీగా పంపించేస్తాం. ఒకవేళ మమ్మీ దేవుని మందిరంలో కాస్త పని చేసి వస్తాను, తడిగుడ్డు పెట్టి వస్తాను, చీపురు కట్టి తుడిసి వస్తాను, ఆ పని చేస్తానంటే పంపిస్తావా? పంపిస్తామా? మమ్మీ మరి మా ఫ్రెండ్స్ అందరూ పిక్నిక్ వెళ్తున్నారు, ఆ ఊరికి వెళ్ళాలి, కాస్త కొంచెం మరి నాకు ఒక 500-1000 రూపాయలు ఇచ్చి పంపించనమ్మా అండి. వెంటనే దగ్గరుండి బస్ ఎక్కిచ్చేస్తాం. అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారో మీకు తెలుసా? లేదే, తెలియదు. అలాంటి విషయంలో ముందు పరుగులు పెట్టిపోతున్నాం. కానీ తల్లిదండ్రులుగా మన పిల్లల్ని దేవుని క్రమంలో, దేవుని దీవెనలో, దేవుని ఆశీర్వాదంలో, దేవుని పనిలో మనం పెడుతున్నామా వాళ్ళని? నేను నిజంగా చెప్తున్నా, ప్రభు చిత్తమైతే త్వరలో మనకి డిస్ప్లేస్ ఎల్ఈడి టీవీ స్క్రీన్ టైప్ లాంటిది వస్తే నేను మీకు ప్రాక్టికల్స్ చూపిస్తాను. కొన్ని డైరెక్ట్ మనం ఇక్కడ తెర మీద చూడగలిగిన కొన్ని సంఘటనలు చూపించాలని నాకు ఆశ ఉంది. ప్రార్థన చేయండి అది కొనేలాగా ప్రభు చిత్తమైతే. డైరెక్ట్ అలాంటి సీన్లు చూస్తే మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది. నిజంగా తల్లిదండ్రులుగా మన బ్రతికేంట్రా బాబు అనిపిస్తుంది. పిల్లరా, వాక్యం వింటున్నాం, వదిలేస్తున్నామండి మనం. నిజమే కదా, మనం చేస్తుంది మిస్టేక్, మనం చేస్తుంది తప్పుడు పని, ఇవన్నీ ఎందుకు మనం ఇలా చేస్తున్నాం అనే గ్రహింపు, ఆలోచన పొరపాటును ఉండట్లా మనకి. ఏమండి, మొట్టమొదటిది ప్రభు ఏం చేశాడండి? వాళ్ళని ఏం చేశాడమ్మా?
బిడ్డలను ఎత్తుకున్నాడు. రెండోది ఏంటమ్మా? హగ్, కౌగిలించుకున్నాడు. ఏం చేశాడమ్మా? కౌగిలించుకున్నాడు. కౌగిలించుకోవడం అంటే వాళ్ళిద్దరికి ప్రేమ ఎక్కువ అవుతేనే కౌగిలించుకుంటారు, అవునా? ఇప్పుడు కౌగిలించుకుంటున్నాడు యేసయ్య. ఎవరిని తెలుసా? ఎవరిని? ఆ బిడ్డలను కౌగిలించుకుంటున్నాడు. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? తల్లిదండ్రులు ప్రభు దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత ప్రభువు వాళ్ళ పట్ల అది చూపిస్తున్నాడు, కౌగిలించుకుంటున్నాడు. నీ బిడ్డల్ని ప్రభు దగ్గర తీసుకొస్తే యేసయ్యతో కౌగిలించుకుంటారు. నీ బిడ్డలను సండే స్కూల్కి ప్రార్థనకి తీసుకురాకపోతే లోకంలో ఉన్న వాళ్ళతో కౌగిలించుకుంటారు. అని మీకు అర్థం కావాలి. ఎంతమందికి అర్థమైందో? చెవులు గలవాడు వినుగాక. చెప్పరేంటండి? చెవులు గలవాడు వినుగాక. కౌగిలించుకోవడం అంటే ఏంటో తెలుసా? ఎంత ఘోరమైన ప్రమాదం. నీ కళ్ళారు నువ్వు చూస్తే తట్టుకోగలుగుతామా? మన ఆడబిడ్డ పరాయి పురుషుని కౌగిలించుకుని మనం చూస్తే తట్టుకోగలుగుతామా? మన పురుషుడు ఇంకో పరాయి స్త్రీని కౌగిలించుకుంటే మనం తట్టుకోగలుగుతామా? ఏ పేరెంట్స్ అయినా. మరి మన బిడ్డలు ఎవరు కౌగిలించుకోవాలి? యేసయ్య మన బిడ్డలను కౌగిలించుకోవాలి. ఏమ రైట్ ఆర్ నో? యేసయ్య కౌగిలించుకుంటే ఆ కౌగిటిలో నుంచి ఎవరైనా తీయగలుగుతారా? ఆ కౌగిటిలో నుంచి ఎవరైనా లాక్కోగలుగుతారా? ఆ చల్లటి దయగలిగిన హృదయంతో కౌగిలించుకున్న ఆ ప్రేమలో నుంచి ఎవడైనా విడిపించగలిగిన వాడున్నాడా? ఏ స్త్రీ అయినా, ఏ పురుషుడైనా ఆ కౌగిటి బంధకాల్లో నుంచి ఎవడైనా విడిపించగలుగుతాడా? ఎవరైనా? యేసయ్య కౌగిట్లో నుంచి ఎవరైనా విడిపించగలిగిన దమ్మున్నది ఏదన్నా ఉందా? ఏమీ లేదు కదండి. లోక సంబంధమైన ఒక స్త్రీ ప్రేమే కానీ, లోక సంబంధమైన ఒక పురుషుడు ప్రేమే కానీ యేసయ్య కౌగిట్లో ఉంటే ఆ బంధాలు పాత్రము విడిపోవు. యేసన్న గారు పాడారు కదండి ఓ పాట. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను రాజా జగమెరిగిన నా యేసు రాజా. రాగాలలో అనురాగాల మన బంధము అనుబంధము. నాతో చెప్పండి. మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి. చెప్పండి, విడదీయగలుగుతారా యేసయ్యలో ఉన్న బంధాన్ని? నువ్వు నిజముగా నీ బిడ్డలను ప్రభువులో అలా ఉంచితే, ప్రతి వాక్యములో వాళ్ళని అలా నడిపిస్తే, ప్రతి కూటములో నడిపిస్తే, ఆ మాటల బంధాల్లో నుంచి వాళ్ళని తెంపుకోగలిగింది ఏదైనా ఉందా? ఒక తాడు కొయ్యొచ్చండి, 2 తాళ్ళు కొయ్యొచ్చు. ఏకంగా కట్ల కింద కట్టబడిన తాళ్ళు కొయ్యగలుగుతావా? ఎంతసేపు కొత్తావు? ఆ బంధం అటువంటిది. పౌలుకి యేసయ్యకి బంధం అయిపడింది. ఆయన అంటాడు, పౌలు గారు, క్రీస్తు ప్రేమ నుంచి నన్ను విడిపించగలిగింది ఏదైనా ఉందా? బా, ఏం సవాలు మాట అండి అది. క్రీస్తు ప్రేమ నుంచి, ఆయన బంధము నుంచి నన్ను విడిపించగలిగింది ఏదైనా ఉందా? అది కరువైనను, ఖడ్గమైనను, వస్త్రహీనతైనను, మరి ఏదైనా నన్ను. మరలా అంటాడు, ఆకాశము నుంచి దిగి వచ్చిన దేవదూత అయినను యేసు ప్రభు నాకు ఉన్న ప్రేమను విడిపించడం అసాధ్యం. వాట్ ఏ వండర్ఫుల్ స్టేట్మెంట్. నీ బిడ్డలను అలా పెంచాలండి. పరలోకంలో నీకు ఘనత తల్లిదండ్రులుగా. ప్రభు కౌగిలించుకున్నాడంటే బంధకాల్లో బిడ్డలు ఉండిపోవాలి. మన బంధం ఎక్కడ వదిలేస్తున్నాం అంటే లోకంలో వదిలేస్తున్నాం. అరే బాబు, వయసుకు వచ్చావు, గాడిదలో ఎదిగావు, రేవులో తాడి చెట్లా ఉన్నావు, వెళ్ళిపో, ఊరి మీద పడిపో. ఊరి మీద పడిపోయిన తర్వాత తిరుగుతాడు, అటు తిరుగుతాడు, ఇటు తిరుగుతాడు. వాడికి ఎవరు కౌగిలించుకుంటారు? చెప్పరేంటండి? వాడికి ఎవరు తగులుతారండి? లోకం మీద పని పాట లేక అద్దిడిసిపోయిన మరో ఆంబోతు తగులుతుంది వీడికి. భయము, భక్తి, జ్ఞానము కలిగిన స్త్రీ కౌగిలించుకుంటుందా?
మాట్లాడరేంటండి? ఏమండి మాట్లాడరేంటండి? పందికి పందే కదా, మాట్లాడరేంటండి? పందికి మరో పంది తోడవుతేనే కదా రెండు పందులు జంట. కుక్కకి కుక్కే, పావురావుకి పావురం. ఏమన్నా అర్థమైందా? నీ పిల్లలను ఆ క్రమశిక్షణలో పాడు చేసేది నువ్వే. లాస్ట్ ఎత్తుకుని కౌగులించుకున్నాడు. ఆఖరి విషయం చెప్పి నేను ముగిస్తాను. వారి మీద చేతులుంచి ఏం చేశాడంట? బ్లెస్సింగ్స్. ఏం చేశాడంటమ్మా? ఆశీర్వదించాడంట. ఇప్పుడు చెప్పండి, ఆశీర్వదించాడు. బ్లెస్ ద లార్డ్. దేవుడు దీవించాడనమాట. ఎన్ని ప్రయోగాలు చూడండి. ఆ పిల్లలను తల్లిదండ్రులు యేసయ్య దగ్గర తీసుకొస్తే ఎన్ని ఆశీర్వాదాలు చూడండి. ఎన్ని ప్రయోగాలు. పరలోక రాజ్యానికి వారసులు ఒకటి. రెండోది ఏంటండి? ఎత్తుకుంటాడు, ఎక్కడ పడిపోకుండా, ఎక్కడ జారిపోకుండా ముదుము వచ్చే వరకు ఎత్తుకుంటాడు. ఓకే, రెండోది. మూడోది చెప్పరేంటండి? కౌగిలించుకుంటాడు. అంటే ఆ బంధంలో నుంచి మరో బంధం వచ్చి విడిపించడం అసాధ్యం. నాలుగోది ఏంటో తెలుసా? ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. 127 శామ్స్ 128 చూడండి. అధ్యాయం అడిగానమ్మా. 128 మొదటి వచ్చిన భాగంలో యెహోవా యందు భయభక్తులు గలవాడు. ఆగండి. ఇప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవాడంటే దేవుడు ఇప్పుడు యేసయ్య ఏం చేస్తున్నాడు? వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు. ఇప్పుడు దీవిస్తే, ఆయన దీవిస్తే అసలు ఆ ఆశీర్వాదాన్ని ఎవడన్నా తీయగలుగుతాడా? మాట్లాడరేంటండి? లోకంలో నీ అంతటి నువ్వు సంపాదించుకున్నావు అనుకో, నీ అంతటి నువ్వు సంపాదించుకున్నావు అనుకో, చెప్పండి, నీ ఇంటి పక్క కూడా తీసేస్తాడు. చెవులు గలవాడు వినుగాక. ఏమండి, లోకంలో మీరు మీ అంతటి మీరు సంపాదించుకున్నారనుకోండి, లోకంలో మనుషులు మీ ఆస్తిని, మీ ఐశ్వర్యాలు దొంగిలించగలుగుతారు. అవునా కదా? మత్తయి సువార్తలో యేసు ప్రభువారు ఏమన్నారు? మీ ధనమును భూలోకములో సంపాదించుకోండి, కూర్చకండి అన్నాడా? ఎక్కడ కూర్చుకోమన్నాడు? పరలోకములో మీ ధనము కూర్చుకోండి. భూమి మీద మీ ధనం ఏమైపోద్ది అన్నాడు? చిమటను అమ్మా ఏం పడుతుంది? చిమటను తుప్పియు దొంగలు వచ్చి దొంగిల్లెదురు. అంటే నువ్వు నీ సొంతంగా సంపాదించుకున్న ఆశీర్వాదం ఏదైనా భూమి మీద మనుషులు దెబ్బేస్తారు నీది. అందుకే కదా కొన్ని భూములు అమ్మేసుకుంటాం. మనం అమ్ముకుంటామా? అమ్మేసుకుంటాం. అయ్యా ఈ పొలం అమ్మేయాలనుకుంటున్నాను అంటాం. ఎందుకని? అది దేవుడు బ్లెస్ చేయకపోతుంది, అంతే. అది అమ్మేసుకోవడమే జరుగుతాయి. దేవుని ఆశీర్వాదముతో కూడిన అది ప్రత్యేకతగా ఉంటుంది. అతనికి ఏది కొదువు ఉండదు, వాళ్ళకి ఏ కరువు ఉండదు. నీకు ₹1,00,00,000 ఉన్నాయి, ₹1,00,00,000 ఉన్నాయి, నీ చెయ్యిపోయిందనుకో మరలా చెయ్యొస్తుందా? ₹1,00,00,000 ఉన్నాయండి, కాలు పోయింది, కాలు వస్తుందా? అదే దేవుని ఆశీర్వాదం ఉందనుకోండి, వాడు ఆరోగ్యంగా ఉన్నాడు, వాడి దగ్గర ₹1,00,00,000 లేవు, వాడికి ఏ చెయ్యి పోలేదు, ఏ కాలు పోలేదు. ఏది ఆశీర్వాదం? ₹1,00,00,000 ఉన్నవాడిది ఆశీర్వాదమా? ₹1,00,00,000 లేకుండా ఆరోగ్యంగా ఉన్నవాడిది ఆశీర్వాదమా? ఇప్పుడు చెప్పండి మీరు. ఎంతమందికి అర్థమైంది? చెవులు గలవాడు వినుగాక.
నేను చెప్పే ప్రతి మాట మీ చెవులకు అర్థం కావాలి. ఏమండి? ఏదో ఆశీర్వాదం చెప్పండి. మాట్లాడరండి, చెప్పండి. ఆశీర్వాదం అంటే మనం ఏమనుకుంటామంటే, దేవుడు ఆశీర్వదించాడంటే అంటే ఒక 50 ఎకరాల పొలం, 3 అంతస్తుల అపార్ట్మెంట్లు, 2 కార్లు, ఒక 20 మంది పనోళ్ళు, లేకపోతే మనకు సెక్యూరిటీ గార్డు. ఇది ఆశీర్వాదం అనుకుంటాం. బుద్ధిహీనమైన ఆశీర్వాదం అది. ఆశీర్వాదం అంటే ఎల్లప్పుడూ సమాధానంగా ఉండేది. ఆశీర్వాదం అంటే ఆరోగ్యంగా ఉండేది. ఆశీర్వాదం అంటే దేవుని భయము కలిగి ఉండేది. ఆశీర్వాదం అంటే ఏ పాపము చేయకుండా ఉండేది. ఆశీర్వాదం అంటే పరలోక రాజ్యములో చేర్చగలిగేది ఆశీర్వాదం. అది ఈ లోక సంబంధమైన కోట్లు సంపాదించుకున్నవాడైనా పేదవాడైనా ఇద్దరు చచ్చిపోయి వెళ్ళిపోవాలి. భూమి మీద ఆశీర్వాదం కాదు, పరసంబంధమైన ఆశీర్వాదం సంపాదించుకోవాలి. ఇప్పుడు యేసయ్య చిన్న బిడ్డలను ఏం చేస్తున్నాడు? ఏమండి చెప్పండి, ఏం చేస్తున్నాడండి? మాట్లాడరేంటండి? చిన్న బిడ్డలను ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తున్నాడు ఆయన. కాబట్టి అలాగూ మన పిల్లలు ఆశీర్వదించబడాలి. ఇవన్నీ పాడు చేస్తుంది ఎవరు? ఇవన్నీ వాళ్ళు ఎన్ని పాడు చేసేస్తున్నాం మనం? 4 విషయాలు పాడు చేస్తున్నాం వాళ్ళని. 1, రేయ్ నేను ప్రార్థన చేయట్లేదు, నువ్వు ప్రార్థన చేయకురా. నేను బైబిల్ చదవను, నువ్వు చదవకే. అరే నేను పాటలు రావు, నువ్వు పాడొద్దు. నేను అప్పుడప్పుడు ప్రార్థనకి వెళ్ళను, నువ్వు మానే. అంటే చెప్పనవసరం లేదు, మన పిల్లలకి మనం చెప్పనవసరంలా. నీ ఉండే తీరు వాళ్ళకి అర్థమైపోద్ది. నువ్వు పాటలు పాడుతూ ఉన్నావు అనుకో, నీ బిడ్డలకు పాటలు నేర్పించాలన్న తాపత్రయం నీకుంటుంది. నువ్వు వాక్యం చదివితే నీ బిడ్డలకు వాక్యం చదివి నేర్పించాలి అని ఆలోచన ఉంటుంది. నువ్వు దేవుని మందిరంలో పనిచేస్తే నీ పిల్లలు పనిచేయాలన్న తపన వాడికి నేర్పిస్తావు నువ్వు. సో తల్లిదండ్రులుగా మనం ఎలా చెడిపోతున్నామో మన పిల్లలు ఫాలో మీ, నాతో ఫాలో అయిపోయా, అలా ఫాలో అయిపో. నేను నరకానికి వెళ్ళిపోతాను, నువ్వు కూడా వచ్చేది కానీ వెనకాల. స్తోత్రం. బాగా బుర్రలున్న వాళ్ళకి అర్థమవును కాక మాట్లాడరేంటండి? వినబడట్లా. బుర్రలు ఉన్నవాళ్ళు, ఇంతంత తలకాయలు ఉన్న వాళ్ళకి అర్థమవును కాక. నాతో పెద్ద ప్రమాదం అండి, చాలా పెద్ద ప్రమాదం. చాలా పెద్ద ప్రమాదం. మీలో చాలామంది అనుకుంటున్నారు, పాస్టర్ గారు మీకు పిల్లలు లేరు కదా, ఆ బాధ మీకేం తెలియదండి, ఉంటే తెలుస్తుంది, అప్పుడు చూస్తామండి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు మీ మాటను దీవించును గాక. ఎందుకంటే ఆ ఉద్దేశంతో అయినా పిల్లలు త్వరగా పుట్టేస్తే, అంటే మీ తాపత్రయం, నేను కనుక్కోవాలని నాకు తాపత్రయం ఇప్పుడు లేదు. ఒకవేళ ఉన్నా అది దేవుడి చిత్తం అనుకోండి. మీదైతే కోరిక ఎక్కువ ఉంది. మా పిల్లల మీద, తల్లిదండ్రుల మీద మమ్మల్ని గుణపం పట్టుకొని సూదట్టుకుంటూ ఓ పొడిసి పొడిసి ఆ రక్తమంతా కారిపోయేలాగా ఓ పొడుతూనే ఉన్నాం. నువ్వు ఒక బిడ్డను కనేసిన తర్వాత మేము చూస్తాం. అందుకే మీ ఆశ దేవుడు తీర్చును గాక. ఇంతకీ తాపత్రయం నేను కనుక్కోవాలి, మా ఆవిడికి నాకు తెలియలేదు, మీకుంది ఎక్కువ. అంటే మీ బాధ అలాగుందో, మరి ఏం చెప్తాం కదా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇతరులకి చెప్పినోడిని నేను, నా బిడ్డకైతే ఇంకెలా ఉంటుందో మీరు అర్థం కావాలి. జ్ఞానం. ఇతర బిడ్డల మీద నేను ఇంత జాగ్రత్తలు పాటించేవాడిని, నా బిడ్డల మీద నాకు ఆ మాత్రం జాగ్రత్త లేక నేను మీకు చెప్పను. అందుకే పౌలు అంటాడు, నేను భ్రష్టున్నవుదునేమో, నన్ను నేను నలగొట్టుకుంటున్నాను. అందరికీ చెప్పి అందరికీ బోధించి నేను తప్పిపోదునేమో, నేను భ్రష్టున్నవుదునేమో, కాబట్టి నన్ను నేను నలగొట్టుకుంటున్నా మొదట అంటాడు పౌలు. సేమ్ దట్ ఫీల్ మై మీ, నాది కూడా అదే ఫీలింగ్. మీ పిల్లలు బాగుండాలనే తాపత్రయం నాకు ఎంత ఉందో
నా బిడ్డ మీద, మీ బిడ్డల మీద డబల్ రెట్టింపు తాపత్రయం ఉంది. అర్థమైందా? మీరు ఆతృత పడి చూడాలంటే ముందు వీళ్ళు ఎదిగిపోతున్నారు. ముందు వీళ్ళని ఎదక ముందు కొంచెం సరి చేయండి. వాళ్ళు ఎప్పుడు కొత్తాడు వెనకాలడు వచ్చినప్పుడు తర్వాత చూద్దరు. కానీ మీ పళ్ళు ఊడిపోయి, ముగ్గులు బెండ్ అయిపోయి, కళ్ళు ఏమో చిన్న అయిపోయి, అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు చూద్దాం. స్తోత్రం. కాబట్టి పిల్లరా, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనము ఏం నేర్చుకున్నాం? తల్లిదండ్రులు యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చిన పిల్లలు వాళ్ళు ఏ స్థాయిలోకి వెళుతున్నారో మనం చూసాం. కాబట్టి మీ పిల్లల మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. సండే స్కూల్కి పంపించుకోండి. చక్కగా దేవుని భయం, వాక్యం, ఉపదేశం, పాటలు అన్నీ వాళ్ళ బ్రెయిన్లో చక్కగా మడిపించబడతాయి. నేను నిజంగా చెప్తున్నాను, ప్రతి వారం వస్తున్న మా దగ్గరికి చిన్నపిల్లలు, స్టాండప్ అమ్మా, నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి. ఎందుకో తెలుసా? చాలా సండే స్కూల్లో పిల్లలు చాలా నేర్చుకోలేకపోయారు, కానీ మన పిల్లలు ఈ పిల్లలు అద్భుతంగా నేర్చుకుంటున్నారు. స్తోత్రం, హల్లెలూయా, వండర్ఫుల్. ఈరోజు ఏ పిల్లలైనా బయట ఏ మందిరాలకి వెళ్ళిన పిల్లల్ని అడగండి, అరే బాబు ఏం నేర్చుకున్నావురా నువ్వు అని అంటే వాళ్ళు ఏం చెప్పడానికి తహతలాడుతూ ఉంటారు. 66 బైబిల్ పుస్తకాలు చెప్పమంటే టక్క 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 అని చెప్పగలిగిన కెపాసిటీ మన పిల్లలకు వచ్చింది. బైబిల్ ఏ పుస్తకం ఎక్కడుందో తీయగలిగిన అలవాట్లో పడ్డారు. నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. రెండోది, యేసు ప్రభు శిష్యుల పేర్లు ఎంతమంది తెలుసమ్మా? మనకు కాదు, ఆ పిల్లలకి, పెద్దోళ్ళకి. మీకు ఎవరికైనా తెలుసా? మీకు ఎవరికి తెలీదు. వీళ్ళకి వచ్చి ధర్మశాస్త్రపు ఆజ్ఞలు, ధన్యతలు, ఇంకా అమ్మా 91వ కీర్తన, ఈరోజు 136వ కీర్తన చెప్తున్నారు. 130వ కీర్తన మీరు చూస్తే గుండెకి చచ్చిపోతారు సార్. ఇప్పుడు దానికంటే కొంచెం ఎదరెదరికి 119 ఇస్తాను. 119వ కీర్తన ఆ టాలెంటెడ్కి తీసుకురావాలని నా తపన. కాబట్టి దేవుడి బిడ్డలు దీవించును గాక. గట్టిగా చెప్పండి. సరే, 136 కీర్తనలు అన్నీ వచ్చేసినాయి వీళ్ళకి. మంచిగా పాటలు కూడా మంచిగా నేర్చుకోమంటున్నాం, అన్నీ నేర్చుకుంటున్నారు. ఇక VBS కూడా మనకు త్వరలో ఉంది, మరలా కొత్త సాంగ్స్ రాబోతున్నాయి. అన్నీ మరలా వీళ్ళని రీఫ్రెష్ చేయబోయే రోజులు వస్తున్నాయి. కాబట్టి దేవుడు వీళ్ళని దీవించును గాక. కూర్చోండి అన్న, కూర్చోండి, చెప్తురు కానీ. రైట్ పిల్లరా, మనం విత్తబడిన వాక్యాన్ని కాస్త బ్రెయిన్లో పెట్టుకుని దేవుడు మనతో మాట్లాడాడని జ్ఞానం కలిగి ప్రార్థనలో ఏకీభవించుదాం. మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థన చేసుకుందాం. స్టాప్ కెమెరా.